మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడితే బాగున్ను అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్పండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఒక 2 చరణాలు పాట పాడదాం. ఒక చరణం కూర్చొని పాడండి, రెండో చరణానికి లేచి నిలబడి పాడండి. సరేనా? ఒక 2 చరణాలు అందరికి వచ్చినటువంటి పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరికి వచ్చిన పాటేగా, కలిసి పాడదాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ఇంకొకసారి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరమే, నా తల్లియు నా తండ్రియు నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను, మనసారా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు, నా మిత్రుడు, నా బంధుమిత్రుడు. ఇంకొకసారి, నా బంధువు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నా తండ్రియు నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. చప్పట్లు కొడుతూ మనసారా కలిసి పాడుతూ, అయ్యా లోకములో ఎవరున్నా లేకపోయినా, ఎవరు మనల్ని విడిచినా విడవకపోయినా నీవు మాత్రం విడువని దేవుడు అని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవా. మా తల్లి మీరే, తండ్రి మీరే, బంధువు మీరే, స్నేహితుడు మీరే. మనసారా మరొక చరణం. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. పాడాలా? నా కొండయు, నా కోటయు, నా కొండ కోట. ఇంకొకసారి దగ్గరగా, నా కొండయు నీవే, నా కోటయు, నా కొండ కోట నీవే. పాడాలా? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి, నా బంధువు నీవే, నా స్నేహితుడు నీవే, నా బంధుమిత్రుడు, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు. నా
కొండాయో నీవే, నా కోటాయో నీవే, నా కొండ కోట, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరం కలిసి ఆ రెండో చరణాన్ని కలిసి బిగ్గరగా పాడుకుందామా? మనసారా కలిసి బిగ్గరగా పాడుకుందామా? వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, మనసారా బిగ్గరగా. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయో నా కోటయో, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయో నా కోటయో, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు, నా తల్లి తండ్రి. ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు ప్రభువా. ధనం ఉంటే మాతో ఉంటారు, మేము ఆరోగ్యంగా ఉంటే మాతో ఉంటారు, లేకపోతే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ప్రభువా. స్వార్థపూరితమైనటువంటి లోకము, స్వార్థపూరితమైనటువంటి ప్రపంచం ప్రభువా. కానీ ఎవరు విడిచినా మీరు విడువను అని చెప్తున్నావు, తల్లి విడిచినా తండ్రి విడిచినా విడువను అని చెప్తున్నావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అంత గొప్ప దేవుని ఆశ్రయించిన మమ్మల్ని అందరిని కూడా మీరే నీ కృపతో బలపరచమని, నీవే నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ చూడండి అందరము. మత్తయి సువార్త అందరూ చూడండి నాన్న. మత్తయి సువార్త 6వ అధ్యాయం. చాలాసార్లు మనం చదువుకున్న మాటే దేవుడు ఎందుకు ఈ పూట కూడా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, కాబట్టి మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం కాడి నుంచి 34 వరకున్న వచనాలు చదువుకుందాం. 31వ వచనం కాడి నుంచి 34 వరకున్న వచనాలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించుదు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపబడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆ 33వ వచనాన్ని నాతో పాటు కలిసి చదువుతారా? 33వ వచనాన్ని నాతో పాటు చెప్పండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తుతులకు పాత్రుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మంచిగా నేను స్తుతించే భాగ్యాన్ని మీరు ఇచ్చారు, గణపరిచే అవకాశం ఇచ్చారు. ఈరోజు నీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడమని మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాను. దీవించి బలపరచమని, ఈ మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేటువంటి మాటలుగా మీరు రూపుదిద్దమని. నిలబడేది నేనే, కానీ మాట్లాడే దేవుడు మీరు ప్రభా. నువ్వే మాట్లాడే మహిమ తెచ్చుకున్నామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనముల సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఫోన్లుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి ప్లీజ్. మధ్యలో ఎవరు తిరక్కండి, లేచి వెళ్ళకండి. ఒకవేళ మేము వెళ్ళాలి అంటే ఇప్పుడే వెళ్ళొచ్చు, మధ్యలో కాకుండా. సంతోషంగా చెప్తున్నాను, ఇప్పుడే వెళ్ళొచ్చు. కానీ మధ్యలో మాత్రం దయచేసి వాక్యానికి ఇబ్బంది పెట్టకుండా చక్కగా వినండి.
ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. సైలెన్స్, వైబ్రేషన్ ఏం వద్దు, సరేనా? కొంతసేపు దేవుడు మనతో మాట్లాడే సమయం కాబట్టి మీరు గ్రహించాలని ప్రేమతో నా చిన్న మనవి. మొట్టమొదటిగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట ఈ మాటలు వింటున్న మీకు, మందిరంలోకి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని దేవుడు మెండుగా దీవించి బలపరచునుగాక. ఆమేన్. రండి వాక్యంలోకి వెళ్దాం. యేసు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రసంగం మనం చదువుకున్నాం. యేసయ్య చేసిన ప్రసంగం ఏంటి? ఈ ప్రసంగానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అంటే, ప్రభు అంటున్నాడు, ఓ మనిషా, నీకు ఏది కావాలో నీకు తెలియదు. వాస్తవానికి మీరు అనుకోవచ్చు, ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు చెప్పొచ్చు, ఏం కావాలి నీకు అంటే, అయ్యా నాకు డబ్బులు కావాలనొచ్చు. ఏం కావాలి నీకంటే, నాకు వాహనం కావాలనొచ్చు. ఏం కావాలి నీకంటే, నాకు పలాంది అది కావాలా ఇది కావాలనొచ్చు. వాస్తవానికంట మనుషులు ఎవ్వరికి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకు తెలియదు. కానీ మనకు ఏది కావాలో ఎవరికి బాగా తెలుసు అంటే, మనలను సృష్టించినటువంటి దేవునికి బాగా తెలుసు. ఆయనకి తెలుసు ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో అన్నీ కూడా దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీకు ఏది కావాలో నాకు తెలుసు, నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు, నేను దానిని నీకు ఇస్తా అంటాడు. బా, ఎంత అద్భుతమైన మాట కదా! ఏది కావాలో ఆయనకి తెలుసు అంట, ఏది ఇవ్వాలో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏది తినాలో వాళ్ళకి తెలుసా? తెలుసుమా? మా చిన్న బిడ్డప్పుడు మనం మట్టి తిన్నావా? తినలా? ఇప్పుడు చిన్నపిల్లలను వదిలిపెడితే మట్టి తినరా? వాళ్ళు ఎందుకు మట్టి తింటారు? పాపం వాళ్ళకు అది తినొచ్చో తినకూడదో వాళ్ళకి తెలియదు. ఇంకా చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, కక్కాయి కూర్చొని దాన్ని చేతులతో పట్టుకొని పిసికే వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? చేయొచ్చు ఆ విధంగా? అది వాళ్ళకి తెలుసా? తెలియదు. దేవుడు కూడా అంటాడు, నా దృష్టిలో మీరు కూడా చిన్నపిల్లలే, మీకు ఏది కావాలో మీకు తెలియదు, మీకు ఏది ఇవ్వాలో ఏది కావాలో నాకు తెలుసు. అసలు ఆ మాట చదువుతున్నప్పుడు నాకు భలే అనిపించింది, ప్రభువా నిజమేనయ్యా, మాకేం కావాలో మాకు తెలియదు. ఈ రోజున మందిరంలోకి వచ్చిన మీ అందరితో, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు కావాల్సింది మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు. అవునా ప్రభా, ఎప్పుడు ఇస్తావు ప్రభా అంటే, దేవుడు ఒక చిన్న పని చేయమని మనకు చెప్పాడు. ఒక చిన్న పని. ఏంటి ఆ పని అంటే, మనం ఇందాక చదువుకున్నాం ఆ మాట. ఏందది? 33వ వచనం. ఒకసారి చదివే వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేయండి ఆ మాటని. 33వ వచనం. రెడీ, స్టార్ట్. దేవుడు మనకు కావాల్సినవి మనకి ఇవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఫస్ట్ అది చేయాలి. ఆ పని మనం మొదట. యేసుప్రభు చెప్పాడా? ఎప్పుడంటది? చివరి చేయమన్నాడా, మొదట చేయమన్నాడా? మొదట. మొదట అంటే ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందేమో. ఫస్ట్ అంటే ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ చెయ్యాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాల. అంటే దేవుని విషయాల మీద మనసు పెట్టాల. అది దేవుని విషయాల మీద ఆలోచించాల. అది. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతమంది దేవుని మందిరంలోకి వచ్చాం కదా, దేవుని స్తుతిస్తున్నాం కదా, నిజంగా చెప్పండి, దేవుని మీద లేదా దేవునికి మనం మొదటి స్థానాన్ని ఇస్తున్నామంటారా? ఇస్తున్నామంటారా? అయ్యా నేను దేనికి ఇవ్వను, మొదటి స్థానం దేనికి ఇస్తాను? దేవునికి ఇస్తాను అనేవాళ్ళు ధైర్యంగా 2 చేతులెత్తి మందిరంలో చూపించండి, చూద్దాం. చూసారా? మీ వైపు నేను చూస్తూ ఉన్నా, మనందరి వైపు దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక్కరు కూడా చెయ్యి లేపలేపినాం. ఎందుకు లేపలేపినాం అంటే, మనం దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం. మొదటి స్థానాన్ని దేవుడు అదే అంటున్నాడు, మీరు చేసే పొరపాటు అదే, మీరు చేసే తప్పదే. ఏం తప్పు చేస్తున్నాం ప్రభు మేమంటే, నేను మీకు కావాల్సింది ఇవ్వాలంటే మీరు మొదటి స్థానం నాకు ఇవ్వాలా, నాకంటే దేవునికి ఇవ్వాలా. మనం ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇవ్వగలుగుతామో అప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడానికి మొదలు పెడతాడు. గట్టిగా చప్పట్లు కొడదామా?
ఇప్పుడు చెప్పండి, దేవుడు మన జీవితాలు ఎప్పుడు కార్యం చేస్తాడు? ఆయనకి మనం ఎప్పుడైతే మొదటి స్థానం ఇవ్వగలమో అప్పుడే దేవుడు మన జీవితాలలో కార్యం చేయడానికి మొదలు పెడతాడు. నేను అంటాను, ఎన్ని సంవత్సరాల నుంచి నెలలు వారాల తరబడి మనం ప్రార్థనలు చేస్తున్నా ఎందుకని దేవుడు మనకి ఇవ్వడం లేదంటే మనం ఇవ్వడంలే ఆ దేవునికి మొదటి స్థానాన్ని. అందుకనే దేవుడు మనకు కావాల్సిన ఆయనకి తెలిసినా సరే ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఒరే బిడ్డలారా, మీరు నా మాట మీరుతున్నారు. ఏం మీరుతున్నారంటే నాకు ఇవ్వాల్సిన స్థానం నాకు ఇవ్వడంలే. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు కొట్లాడుకునేటప్పుడు చూసారా? అన్నల దమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ చూసారా? ఏ విషయాలు కొట్లాడుకుంటారు చెప్పండి? ఎక్కువగా తినే విషయాల్లోనే కదా. తినే విషయాల్లో ఎట్ట కొట్లాడుకుంటారు చెప్పండి? వాడికేమో ఎక్కువ, నాకేమో తక్కువ. లేకపోతే ఇంకో భాషలో చెప్పాలంటే వాడికేమో మరిగింత, నాకేమో రోంత. నాకు వదిపో ఇసురు కొట్టేదాన్ని. కొట్టరా. ఒక చిన్నపిల్లోడే నాకు ఎక్కువ కావాలా అని కోరుకునేటప్పుడు నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కూడా కోరుకోవడంలో తప్పేముంది? మొదటి స్థానం ఏం తప్పు ఉంది? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి స్థానాన్ని మనము దేవునికి ఇవ్వగలిగినప్పుడు ఆ దేవుడు మన జీవితాలలో కార్యం చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం పాట పాడుతుంటామని చూస్తారా ఒక్కోసారి? ఏమని? అసాధ్యమైనది, సౌండ్ పెట్టండి, అసాధ్యం. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు. ఇప్పుడు పాడండి ఆ పదాన్ని. ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుడు. మళ్ళీ పాడండి. బండలో నుంచి నీళ్లను రప్పించిన దేవుడు. మళ్ళీ పాడండి. సూర్య చంద్రులను ఆపిన దేవుడు. మళ్ళీ పాడండి. ఇటు చెప్పుకుంటా పోవాలంటే 1,00,000 ఉన్నాయి. ఆయనకు అసాధ్యమైంది ఏముందమ్మా? ఆయనక ఏమీ లేదు. కానీ ఎందుకు చేయడం లేదంటే మనలో ఉన్న లోపం అదే, మనలో ఉన్న పొరపాటు అదే. దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వడంలే. మొదటి స్థానం ఇస్తే దేవుడు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. బాగా వినండి. మొదటి స్థానం ఎవరైతే దేవునికి ఇస్తారో వాళ్ళకి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఏందా సర్టిఫికేట్ అంటే ఆత్మానుసారులు సర్టిఫికేట్. ఇప్పుడు చదివితే మన పేరు కింద లేదా మన పేరు పక్కన తోకలు వస్తాయి రావా? లాయర్ కోర్సు చదివితే LLB అని వస్తుంది పేరు పక్కన. డాక్టర్ కోర్సు చదివితే MBBS అని వస్తుంది. అరే చెప్తే కదా నువ్వు ఏదైతే చదువుతావో అది వస్తుంది కదా. దేవుడు కూడా నీకు సర్టిఫికేట్ ఇస్తాడు. ఏంది ఆ సర్టిఫికేట్ అంటే ఎవరైతే దేవుని విషయాల మీద మనసు పెడతారో వాళ్ళకు దేవుడు ఇచ్చేటువంటి బిరుదు సర్టిఫికేట్ ఏంటంటే ఆత్మానుసారులు. నమ్ముతారా ఈ మాటని? ఒకసారి చూడండి రోమాపత్రిక. అందరూ తిప్పండి. బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ తిప్పండి. చదువు రాకపోయినా తిప్పాలి. పేజీలు మూసిపెట్టి ఉండకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదవదామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదవదామా? ఒకసారి నాతో పాటు చెప్పండి. శరీరానుసారులు, బిగ్గరగా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. ఇప్పుడు చెప్పండి, దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడా? ఏమని సర్టిఫికేట్ ఇచ్చాడు? నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే దేవుడు నీకు ఇచ్చే బిరుదు ఏంటంటే నువ్వు ఆత్మానుసారుడివి. ఇప్పుడు మన సామి ఉన్నాడు, సమూయేల్. దేవుడు అంటాడు సమూయేలా అని పిలవడు. ఏమని పిలుస్తాడంటే ఆత్మానుసారుడా అని పిలుస్తాడు. అర్థం కాలేదా? మిమ్మల్ని కూడా పేరెత్తి పిలవడు. ఏమని పిలుస్తాడు? ఆత్మానుసారాలని పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు? ఎప్పుడుని పిలుస్తాడంటే మనము దేవుని విషయాల మీద మనస్సు ఉంచినప్పుడు.
ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా వినాలా. ఇది రికార్డింగ్ అవుతుంది, ఒకవేళ మర్చిపోయినా దాన్ని రిపీట్ చేసుకోండి. ఏంటి ఆ సీక్రెట్ అంటే, నువ్వు దేవుని మీద మనసు పెట్టినప్పుడు, దేవుని కార్యాల మీద మనసు పెట్టినప్పుడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చేస్తాడని నీకంటే ముందుగా తెలిసినటువంటి అపవాదిగాడు ఏం చేస్తాడంటే, దేవుని మీద కాదురా నువ్వు మనసు పెట్టాల్సింది, లోకం మీద పెట్టరా నీ మనసు అంటాడు. గుర్తుపెట్టుకో, దేని మీద పెట్టి అంటాడు? లోకం మీద పెట్టరా నీ మనసు అంటాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? నేను మీ అవసరాలు తీర్చాలంటే, మీకు కావాల్సినవి ఇవ్వాలంటే నీ మనసు ఎక్కడ పెట్టాలంట? దేవుని మీద పెట్టాలంట. అది ఆత్మానుసారుడు అని దేవుడు అంటాడు. కానీ అపవాదిగాడు ఏమంటాడంటే, అవన్నీ కుదరదరా, అది పోతే పోయింది కానీ, ఏది దేవుడు పోతే పోయింది కానీ, దేవుడిస్తే ఇచ్చినాడు కానీ, నువ్వు మాత్రం నీ మనసు ఎక్కడ పెట్టు? లోకం మీద పెట్టి అంటాడు. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడా సాతానుగాడు? 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత తీసుకెళ్ళాడు కదా. తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ శోధన, 3వ శోధన ఏంటంటే, ఈ లోక రాజ్యాలని మహిమలను చూపించాడు. చూపించి నువ్వు నాకు మొక్కితే ఈ లోకానంతటిని నేను నీకు ఇచ్చేస్తానన్నాడు. చెప్పండి, చూపించాడా చూపించలేదా? చూపించాడా అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. క్లారిటీ చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. చూపించాడా చూపించలేదా? క్లారిటీ చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. నాకు నమస్కారం చేసిన ఎడల, చూసారా, లోక రాజ్యాలని, ఆ లోక రాజ్యాల్లో ఉన్నటువంటి మహిమలని అపవాదిగాడు ఎవరికి చూపిస్తున్నాడు? యేసయ్యకు చూపిస్తున్నాడు. వినాలి, ఎవరికి చూపించాడు? నేను అంటాను, యేసయ్యకే లోకాన్ని చూపించిన వాడు నీకు చూపించడా? చూపించడా? నాకు చూపించడా? యేసయ్యనే శోధించినటువంటి వాడు నన్ను శోధించడా? నిన్ను శోధించడా? మీకు తెలుసా లోకాన్ని చూపిస్తూ పోతున్నాడు. అందుకని దేవుడి కాడి నుంచి సహాయం రావడం మనకు. వాడు చూపిస్తున్నాడు కాబట్టి మనం చూస్తున్నాం కదా. చెప్పండి. వాడు చూపిస్తున్నాడు కాబట్టి మేము చూస్తున్నాం. ఒక హీరోయిన్ ఇదే మాట అనింది. ఏమని హీరోయిన్ మాట అనిందంటే, ఎందుకమ్మా ఆ విధంగా ఎక్స్పోజింగ్ చేస్తావు నువ్వు అంత భయంకరంగా, ఎందుకు నీ ఒళ్ళు చూపిస్తున్నావు అంటే, నేను చూపిస్తాను, చూసేవాళ్ళు చూసుకొని నాకేమే అంటుంది. చూడండి ఎంత భయంకరమైన మాట కదా. అపవాదిగాడు చూపిస్తున్నాడు. అందుకని ఈ రోజున దేవుని బిడ్డలంగా ఉండేటువంటి మనం దేవుని మీద మనసు పెట్టడానికి బదులు దేని మీద పెట్టేస్తున్నామో తెలుసా? లోకం మీద పెట్టేస్తున్నాం. నేను ఒకటే చెప్తాను, ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య చెప్పాడు మొదటి స్థానము నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, యేసయ్య చెప్పాడు మొదటి స్థానం అనగా ఆత్మీయ విషయాల మీద నీ మనసు పెట్టగలిగితే, యేసయ్య చెప్పాడు నీకు కావలసినవి నేనిస్తా. ఇప్పుడు చెప్పండి, ఏమేం కావాలో నీకు తెలుసా? తెలీదు. నిజంగా చెప్తాను, తెలీదు. మనకేం కావాలో మనకు తెలీదు. కానీ మనలను సృష్టించినటువంటి దేవునికి తెలుసు, ఆయన ఇస్తాడు. బిడ్డలారా, నమ్మకం ఉంచండి, ఇస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? గట్టిగా చెప్పండి, దేనికి ఇవ్వాలా? ఆదివారం రోజే, ఆరాధన రోజే, ప్రార్థన రోజే అపవాది ఇంకొక దాన్ని నీ దగ్గరకు తీసుకొని వచ్చి చూపిస్తాడు. చూపించినప్పుడు దాని వైపు కాదు మనం చూడాల్సింది, ఎవరి వైపు చూడాలా? ఒక చిన్న మాట నేను అడగనా? బిడ్డలారా, సమాధానం చెప్పండి. ఆదివారం పూట మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారా? ఎప్పుడైనా వచ్చుంటారా? రాలేదా? మరి బంధువులు వచ్చినప్పుడు నువ్వు మందిరానికి వచ్చావా, ఇంట్లో ఉన్నావా? వాళ్ళకు వండి పెడతా? నిజం చెప్పండి. వాళ్ళని ఇంటికాడ ఉండు, మేము మందిరానికి పోయేస్తామని మందిరానికి వచ్చావా, లేదా బంధువులను చూసుకుంటా వాళ్ళకు వండి పెడతా ఇంటికాడ ఉన్నావా? నీకు తెలుసా, ఆ రోజు వాళ్ళు నీ ఇంటికి రావడానికి కారణం అపవాదిగాడే. ఎందుకంటే వీళ్ళని తీసుకుపోయి వాళ్ళని ఎత్తుని దోస్తాను, దేవుని మందిరానికి ఎట్టబోతారో నేను చూస్తానని. కానీ దేవుడు అంటాడు నాకు మొదటి స్థానం ఇవ్వాలి కదా. హల్లెలూయా.
మనసారా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి మనసారా హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, సమస్తము తెలిసినటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. ఈరోజు నేను మొదటి స్థానం దేవుడికి ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఒక గొప్ప వ్యక్తిని, మామూలు గొప్ప వ్యక్తి కాదు, ఈయన గొప్ప వ్యక్తి, మొదటి స్థానము దేవునికి ఇచ్చిన వ్యక్తి. ఎందుకు నేను ఈ వ్యక్తిని గురించి మీకు చూపిస్తున్నానంటే, ఆయనలాగా మనం కూడా మారిపోదుముగాక. ఆ వ్యక్తి ఎవరంటే ఆయన పేరే నెహెమ్యా. ఒకసారి చెప్పండి, ఆయన పేరే. మా బైబిల్లో నెహెమ్యా గ్రంథం ఉందా? ఎక్కడుందో తీయండి, ఎక్కడుందో తీయండి. ఉందన్నారు కదా, బైబిల్లో నెహెమ్యా గ్రంథం ఉందా? ఎక్కడుందో తీయండి. అపోలో అంటున్నాడు, పేజీ నెంబర్ చెప్తున్నాడు. ఆయన బైబిల్లో ఉన్నది కరెక్ట్గా మనకు ఉందో లేదో చూడండి. 400. సూపర్, మాకు కూడా అలాగే ఉంది. నెహెమ్యా గమనించండి. నెహెమ్యా గ్రంథం గురించి ఒక్క మాట నేను చెప్పి దాన్ని బాగా పరిశీలిద్దాం. నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం ఉద్దేశం ఏంటంటే, నెహెమ్యా రాసుకున్న డైరీ ఇది. ఏంటిది? డైరీ. నానా ఈ పదం ఇప్పుడు విన్నారా మీరు? డైరీ అనే మాట విన్నారా? కొంతమందికి మంచి అలవాటు ఒకటి ఉంటుంది. ఏంది అలవాటు అంటే డైరీ రాసుకుంటారు. చదువుకున్న వాళ్ళు డైరీ రాసుకుంటారు. ఉదాహరణకి ఈరోజు ఏమో జరిగిందో అన్నిటినీ జ్ఞాపకం ఉంచుకునేదానికి ఏం చేస్తుంటారు? డైరీ రాసుకుంటారు. ఎందుకు డైరీ రాస్తారు? రాబోయే రోజుల్లో ఈ రోజుని మళ్ళీ గుర్తు చేసుకునేదానికి డైరీ రాసుకుంటారు. అలాగే నెహెమ్యా అనే ఒక వ్యక్తి డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ రాసుకున్న పుస్తకం పేరే నెహెమ్యా గ్రంథం. ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చూడగలిగితే, నెహెమ్యా అనే ఈ వ్యక్తి గొప్ప స్థాయిలో ఉన్నాడు, గొప్ప స్థానంలో ఉన్నాడు. గొప్ప స్థాయి. ఎంత గొప్ప స్థాయి అంటే, మొదటి అధ్యాయం 11 వచనం లాస్ట్ లైన్ చూడండి. నెహెమ్యా ఉన్న స్థాయి. మొదటి అధ్యాయం 11 వచనంలో లాస్ట్ లైన్ చదవండి. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. నెహెమ్యా ఉన్నటువంటి గొప్ప స్థానం ఏంటంటే, రాజు దగ్గర పని. చెప్పండి. ఎవరి దగ్గర పని? హల్లెలూయా. పక్క పెట్టకూడదు, మనసో వాక్యం మీద పెట్టాలా. చెప్పండి చేతులెత్తి, హల్లెలూయా. ఎవరి దగ్గర పని? రాజు దగ్గర పని. ఇప్పుడు మీరు చెప్పండి, రాజు దగ్గర పని దొరికిందంటే అది గొప్ప పనా, మంచి పని కాదా? మంచి జీతం ఉంటుందా? ఉండదా? మంచి నివాసం ఉంటుందా? మంచి ఫుడ్ ఉంటుందా? అది చెప్తే కదా. లెవెల్ బాగుందా? రాజు దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి అంత మంచి స్థానం, అంత మంచి స్థాయిలో ఉన్నాడు. ఇతడు ఎవరంటే, యెరూషలేము ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి. అనగా ఒక మాటలో చెప్పాలి అంటే ఒక దేవుని బిడ్డ. ఈ దేవుని బిడ్డకి అంత మంచి స్థాయి, అంత మంచి స్థానం దొరికింది. రాజు దగ్గర పనిచేసే ఆ డ్యూటీ. హ్యాపీగా ఉన్నాడు, జీవితం హాయిగా జరిగిపోతుంది. అయితే జీవితం ప్రశాంతంగా హాయిగా జరిగిపోయేటువంటి ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు రాజు దగ్గరకు వచ్చారు. ఈ నెహెమ్యా పని చేస్తున్నాడు కదా, ఆ రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఈ వ్యక్తి చూసి, నెహెమ్యా చూసి, అరే మీరు మా ప్రాంతానికి చెందిన వాళ్ళలాగా ఉన్నారే, మా దేశానికి చెందిన వాళ్ళలాగా ఉన్నారే, ఎట్టున్నారు మన వాళ్ళు, ఎట్టుంది మన యెరూషలేము మందిరం, ఎట్టుంది మన ప్రజలు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం కాడి నుంచి మనం చదువుకుంటూ వద్దాం.
హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను శోషణ కోటలో ఉండగా నా సహోదరులు కనానీయులను ఒకడును యూదుల్లో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా. ఇప్పుడు చదవండి 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి. ఆమేన్. హల్లెలూయా. మనసారా చెప్పండి హల్లెలూయా. వచ్చి అడిగితే ఎట్టుందయ్యా మన ఊరు సంగతులు, మన యెరూషలేము మందిరం ఎట్టుందని అడిగితే వాళ్ళు అంటారు, నెహెమ్యా ఇంకా ఏమి యెరూషలేము మందిరం నెహెమ్యా, ఇంకా ఏమి మన ప్రజలు నెహెమ్యా, చెరపట్టబడినారు మన ప్రజలు, బాధలు పడుతున్నారు మన ప్రజలు, చెదిరిపోయారు మన ప్రజలు, మన యెరూషలేము దేవాలయము యొక్క ప్రాకారములు కూల్చబడ్డాయి, ద్వారబంధములు కాల్చబడ్డాయి. బాబా 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 మా ప్రాకారాలు కూల్చబడ్డాయి, ద్వారబంధాలు కాల్చబడ్డాయి. ఒకసారి చెప్పండి ఈ మాట. ప్రాకారాలు, గట్టిగా మాట్లాడితే కదా, ప్రాకారాలు, గుమ్మములు కాల్చబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే ఎట్టుంటుంది ఆ పట్టణం? మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం కదా, ఇంటి చుట్టూరు డబ్బులుంటే ప్రహరీ కట్టించుకుంటాం, లేకపోతే దడి నాటుకుంటాం. మీరు చెప్పండి, ఆ ప్రహరీ కట్టించుకోవడానికి వెనక ఉద్దేశం ఏంటి? ఇంటి చుట్టూరు ఆ దడి నాటుకోవడానికి ఉన్న ఉద్దేశం ఏంది? ఊరికే చెప్పండి, ఎందుకు నాటుకుంటాం దడి? అమ్మా ఎందుకుమా? అరే తెలుగులో ఒక మాట అంటారు, ఈది ఇల్లు అంట ఒకటిగా ఉండకూడదంట. ఇల్లులా కనబడాలంటే, ఇల్లు జాగ్రత్తగా ఉండాలంటే, ఉదాహరణకి దారిన పోతున్న పశువు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే, దారిన పోతున్న వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఆ ఇంటికి అప్పుడప్పుడు కొన్ని దరిద్రాలు చూస్తూ ఉంటాను నేను నా కళ్ళతో. నేను చూసిన దరిద్రాల్లో ఒక దరిద్రం, ఇంటి ఎదురుగ్గా కుక్కొచ్చి ఇంత ఏరిగేసిపోయింది. ఎందుకు వచ్చిందంటారు కుక్క? ఎందుకు వచ్చిందంటారు? ప్రాకారము దానికి లేదు. ప్రాకారం ఉండి లేదా గేట్లుంటే వస్తుందా లోపలికి? వస్తుందా? అంటే ఒక ప్రాకారము ఇంటికి ఉంటే ఆ ఇంటికి సేఫ్టీ, ఆ ఇల్లు బాగున్నట్టు. మరి ప్రాకారం లేకపోతే? సామెతల గ్రంథం చూడండి, ఒక వచనం మనం చదివేద్దాం. సామెతల గ్రంథం చూడండి, ఒక వచనం మనం చదివేద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం తీసిన వాళ్ళ టక్కాని చదవండి. ప్రాకారము లేక పాడైన పురము. ఆగదాం. ఒకసారి నాతో పాటు చెప్పండి నాన్న. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము. ఒక పురము పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పురానికి ఏమి లేదంట, ప్రాకారం లేదు. అందుకని మనం ఇళ్ళకి దడి నాటుకుంటాం, లేదా డబ్బులుంటే గోడలు గడుచుకుంటాం, రకరకాలు చేసుకుంటాం. ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి ఇల్లు బాగుండాలని. రైట్? ప్రాకారము లేకపోతే విలువ ఉండదు. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము మందిరానికి ఉన్నటువంటి గోడలు, ఇందాక చాలాసార్లు చెప్పించా, గోడలు కూల్చబడ్డాయి, ద్వారబంధములు కాల్చబడ్డాయి. ఇప్పుడు గోడలు లేవు, ద్వారబంధాలు లేవు. ఆ విషయాన్ని చెప్పారు నెహెమ్యాకి. నాన్న చెప్పండిరా, నెహెమ్యా మంచి పోస్ట్లో ఉన్నాడా ఉండలేదా? ఏం పోస్ట్ అది? రాజు దగ్గర
గిన్నె అందించే పోస్టు అంటే రాజు తాగేటువంటి దాన్ని ముందు ఎవరు చెక్ చేయాలా? ఈయన చెక్ చేయాలా? నెహేమ్యా చెక్ చేసి రాజుకి ఇస్తే రాజు తినాలా? అంటే రాజు కంటే ముందు రాజు తినాల్సింది, రాజు కంటే ముందు ఎవరు తింటారు? ఎంత పోస్ట్లో ఉన్నాడో చూడండి. ఇప్పుడు మందిరం గురించినటువంటి వార్త చెవిలో పడింది. ఇప్పుడు ఊరికే ఉదాహరణకి మీరు ఒక మంచి పోస్ట్లో ఉన్నారు, ఊరికే పోల్చుకోండి. సొరకాయ ప్రవేశం చేయండి. ఇప్పుడు మీరందరూ నెహెమ్యాలు అనుకోండి. మీరు రాజు దగ్గర లేదా ఒక గొప్ప స్థానంలో మీరు ఉన్నారనుకోండి. ఎవరన్నా వచ్చి మన మందిరం ఇలా ఉంది, అలా అయిపోయింది, ఇలాగ అవసరం ఉంది, ఇలాగ కొదువు ఉంది అంటే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? నేను చెప్పనా? అది మా మందిరం కాదండి, అది ఒకప్పుడు. ఎప్పుడు అది ఒకప్పుడు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడం లేదు కాబట్టి మా మందిరం కాదండి, మేము దాన్ని పట్టించుకొనే. నిజమే కదా, మనుషులు ఇలాగే కదా ఉంటారు. నెహెమ్యా ఒక మంచి పోస్ట్లో ఉన్నాడు. మంచి పోస్ట్లో ఉన్నా సరే నెహెమ్యా ఏం చేస్తున్నాడో తెలుసా? నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? కింద వచ్చినాను చదువుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఇందాక మనం ఎక్కడ ఆపాం? 3వ వచనం చదివాం కదా. ఇప్పుడు 4వ వచనం చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. నెహెమ్యా అంట ఎప్పుడైతే ఈ మాట నెహెమ్యాకు వినబడిందో అప్పుడు ఏం చేస్తున్నాడంటే కూర్చున్నాడంట. ఒక్కొక్క పదాన్ని చదవండి. ఒక్కొక్క పదాన్ని. వినినప్పుడు నేను కూర్చుండి ఏం చేస్తున్నాడు? చెప్పండి రా బంగారు కొండలారా, చెప్పండి రా, ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. చెప్పండి రా, ఏం చేస్తున్నాడు? వెనకుండే వాళ్ళు కూడా చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేని కొరకు ఏడుస్తున్నాడు? చెప్పండి దేని కొరకు ఏడ్చేది? ఆయనకి ఏమైనా ఆరోగ్యం బాగలేదా? నెహెమ్యాకి ఏమైనా ఆరోగ్యం బాగలేదా? ఏదైనా కొరత ఉందా? ఏదైనా దిగులా? మరి ఎందుకు ఏడుస్తున్నాడు? దేని కొరకు ఏడుస్తున్నాడు? చెప్తే కదా దేని కొరకు ఏడుస్తున్నాడు. నా దేవుని మందిరం పడగొట్టబడింది, దాని గుమ్మములు కాల్చబడింది. నేను ఫస్ట్లో ఒక మాట మీకు చెప్పా. ఆత్మానుసారులు ఎట్టుంటారంటే లోకం గురించి కాదు వాళ్ళు ఆలోచించేది. ఆత్మానుసారులు ఎట్టుంటారంటే దేవుని ఆత్మీయ విషయాల మీద మనసు పెడతారు. నెహెమ్యా చూడండి, తన పరిస్థితి బాగుంది, తను బాగున్నాడండి, మంచి పోస్ట్లో ఉన్నాడండి, మంచి స్థానంలో ఉన్నాడండి, కానీ ఏడుస్తున్నాడు. దేని కొరకు ఏడుస్తున్నాడంటే నా మందిరం, బాబా నా పట్టణం, నా దేవుడు. ఆత్మీయుడికుండే లక్షణాలు. స్తోత్రం చెప్పరే. ఎవరికుండే లక్షణాలు ఇవి? దేవుని మందిరం కోసం ఏడుస్తారండి, దేవుని కొరకు ఏడుస్తారండి, దేవుని కొరకు ఏడుస్తారండి. మనం కూడా ఏడుస్తాం. ఏడమా? చెప్పండి ఏడమా? హల్లెలూయా ఉన్నవాళ్ళు హల్లెలూయా అన్న ఏడుస్తారు. ఏడవరా? ఏడ్చి ప్రార్థన చేయరా? దేని కొరకు ప్రార్థన చేస్తారు చెప్పండి? పని ఎప్పుడు ఏడ్చారు చెప్పండి? ప్రభువా నాకు కడుపులో నొప్పి వచ్చేసింది ప్రభువా. ఇప్పుడు ఏం చేస్తాం? ఏడ్చి ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు జ్వరం వచ్చేసింది ప్రభువా. ఇప్పుడు ఏం చేస్తాం? ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఇంట్లో ఉన్న దానికోసం, ఒంట్లో ఉన్న దానికోసం ఏడ్చి ప్రార్థన చేస్తావు. కానీ ఎప్పుడైనా దేవుని సన్నిధి ఎట్టుంది, దేవుని మందిరం ఎట్టుంది, దేవుని పరిచర్య ఎట్టుందని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ కన్నీటి బొట్టు ఒక్క బొట్టైనా విడిచావా? ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఎవరంటే
లోకాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు, కానీ దేవుని గురించి ఆలోచిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఆత్మానుసారుడు. అదే నేను బల్లగుద్ది చెప్తున్నా. మంచి పోస్ట్లో ఉన్నా సరే కూర్చొని ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంట. ఇంకో పదం చదువునా? కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో. అదిగో 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 ఆయన చేసిన ఇంకో పని ఏంటి? హల్లెలూయా. ఏమున్నాడంట? బిగ్గరగా చెప్పండి, ఏమున్నాడంట? దేనికోసం ఉపవాసం ఇది? ఆయన కోసమా, దేవుని కోసమా? అసలు మామూలు ఉపవాసానికి రాము మనం. బుధవారం ఉపవాస ప్రార్థన ఉంది, మీకు తెలుసా? బుధవారం ఉపవాస ప్రార్థన ఉంది, మీకు తెలుసా? బుధవారం అంటే ఎన్నో తేదీ వస్తుంది? నెలలో 1వ తేదీ ఉపవాస ప్రార్థన కదా. మందిరంలోకి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఉపవాస ప్రార్థనలో చూడాలని నేను అనుకుంటున్నా. వస్తారా? ఉపవాస ప్రార్థన ఎక్కువసేపు చేస్తారు హెవెల్లా, కాబట్టి పాపం లేదులే. ఉపవాసం ఉన్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిరం కొరకు. ఇంకొక పదం, ఇంకొక మాట కూడా ఉంటుంది అక్కడే. విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తున్నాడు నెహెమ్యా, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. దేని కొరకు నెహెమ్యా నీ ఏడుపు? నువ్వు బాగున్నావు కదా, నేను బాగున్నానయ్యా. నేను బాగుంటే సరిపోద్దా? నా దేవుని పట్టణం బాగలేదే, నా దేవుని సన్నిధి బాగలేదే, నా దేవుని మందిరం బాగలేదే, అది కాల్చబడిందే, అది పడగొట్టబడిందే. అందుకని నేను ఏడుస్తున్నాను. నెహెమ్యాలో మనం నేర్చుకోవలసిన మొదటి విషయం, ఆత్మానుసారుడైన నెహెమ్యాలో మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఇదే. నువ్వు ఎంత క్షేమస్థితిలో ఉన్నా, నువ్వు ఎంత బాగున్నా సరే, నువ్వు దేని కొరకు ఆలోచన చేయాలా? దేవుని సన్నిధి కొరకు ఆలోచన చేయాలా? దేవుని మందిరం కొరకు ఆలోచన చేయాలా? మందిరం కొరకు ప్రార్థన చేయాలా? యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలా? స్తోత్రం చెప్పండి. ఇది ఎవరి లక్షణం? అంటే ఎవరు ఇలాగ ఆలోచించేది అంటున్నా నేను. ఆత్మానుసారులు ఇలా ఆలోచన చేస్తారు. వాళ్ళు బాగున్నా సరే యెరూషలేము కొరకు ఉపవాసం ఉంటారు. వాళ్ళు బాగున్నా సరే వాళ్ళు ఏడుస్తారు మందిరం కొరకు. వాళ్ళు బాగున్నా సరే విజ్ఞాపన చేస్తారు. విజ్ఞాపన చేస్తారా? మీరు ఎప్పుడైనా విజ్ఞాపన ప్రార్థన చేస్తారా? ఒక్కొక్కటి దేవుడు చేసిన ఒక్కొక్క మేలు తెలుసుకొని చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తా ప్రార్థన చేయడమే విజ్ఞాపన ప్రార్థన. అందుకే ఆత్మానుసారుడైన నెహెమ్యా తను క్షేమ స్థితిలో ఉన్నా సరే యెరూషలేము కొరకు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేశాడు. మనం కూడా దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిరం కొరకు ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా. రెండో విషయం చూద్దామా? నెహెమ్యాలో రెండో విషయం చూద్దామా? రైట్, 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూద్దాం. విచారముగా ఉండలేదు. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారమున్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఆమేన్, హల్లెలూయా. ఉన్న వాళ్ళందరూ చెప్పండి రా హల్లెలూయా. ఒకరోజు రాజుకి ఆ రోజు తాగాలి అనిపించింది. ఇప్పుడు రాజు తాగడానికి ముందు ఎవరు తాగాలా? రాజు తాగడానికి ముందు ఎవరు తాగాలా? అంటే దాంతో విషయం ఏమన్నా ఉందా? ఉంటే రాజు చచ్చిపోతాడు కదా. రాజు కంటే ముందు
నెహెమ్యా తాగాల. ఇప్పుడు నెహెమ్యా చెప్పారు, నెహెమ్యా రాజు తాగాలనుకుంటున్నాడు. నెహెమ్యా అనేసరికి రాజుకి తీసుకుని పోయి గిన్నె అందించాడంట. గిన్నె అందిస్తే ఆ నెహెమ్యా ముఖం ఎట్టుందంటే దిగులుతో ఉంది. నెహెమ్యా ముఖం ఎట్టుందంటే విచారంతో ఉంది. నెహెమ్యా ముఖం ఎట్టుందంటే బాధతో ఉంది. చెప్పండి, బాధతో ఎందుకుంది? విచారంతో ఎందుకుంది? దిగులుతో ఎందుకుంది నెహెమ్యా మొహం? ఎందుకు? అరే ఇప్పుడే చెప్పాను కదా ఎందుకు. తను ఉపవాసం ఉన్నాడు, ఏడుస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖం ఎట్టుంటుంది? ఎవరైనా ఒక 2 రోజులు అన్నం తినలేదా? ఊరికే 2 రోజులు ఎవరైనా తినలేదమ్మా? నేను ఏ సందర్భంలో అయినా సరే 2 రోజులు తినలేదు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఉన్నారు మా 2 రోజులా? ఏమి తినకూడదు. సూపర్. ఇంతమందిలో 2 చేయలేతాయి మా. 2 రోజుల తర్వాత 2 రోజులు అట్లా ఉన్నప్పుడు ఎట్లుంటుంది మా మీ ఫీలింగా? శరీరం ఏమంటుందా? సూపర్, నీరసంగా ఉంటుంది. ఆ తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి, తలకాయ నొప్పులు వస్తుంది. ఎందుకు కాళ్ళ నొప్పులు, ఎందుకు తలకాయ నొప్పులు? ఏమి తినలేదు కాబట్టి, శరీరంలో శక్తి లేదు కాబట్టి. 2 రోజులు తినకపోతే మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఎక్కడుండే కన్నుగుడ్లు లోపల బాగానే మనం అంటాం, ఇదిగో ఈ మనిషికి ఏమి లాగేస్తున్నాయి, కళ్ళు లాగేస్తున్నాయి. ఏమి తినలేదా? ఏమి దిగులు నీకు? ఎందుకు తినలేదు? నేను తిన్నా. నువ్వు తిన్నావని చెప్పితే నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే నీ కన్నుగుడ్లు లాగేస్తున్నాయి. ఇప్పుడు ఏడుస్తూ విజ్ఞాపన చేస్తూ ఉపవాసం ఉన్నాడు. ఇతని ముఖంలో సంతోషం ఉంటుందా? లేదు. దిగులుతో విచారంతో రాజుకి తీసుకుపోయి గిన్నె అందించాడంట. రాజు చూసినాడంట. ఎవరు సై? నెహెమ్యా సై. రాజు చూసి 2వ వచనం చదవండి. రాజు చూసి కాగా రాజు నీకు నెహెమ్యా నీకేమన్నా బాగలేదా ఏమి అడుగుతున్నాడు. వ్యాధి లేదు కదా అంటే అర్థమైంది, నీకేమన్నా బాగలేదా? ఎందుకు అడిగాడు చెప్పండి? రాజు నెహెమ్యాని నీకేమన్నా బాగలేదా అని ఎందుకు అడిగాడు? నీరసంగా ఉంది, అది కదా వాక్యం విని ఎవరు చెప్తారు సమాధానం. నీరసంగా ఉంది, కళ్ళు లాగేస్తున్నాయి, ముఖంలో కళ లేదు, అందుకని నీకు వ్యాధి లేదు కదా. అయ్యా నేను బాగున్నానయ్యా. తర్వాత కంటిన్యూ చేద్దాం. నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే. ఏమంటున్నాడంటే నీకేదో లోపల దుఃఖం ఉంది, నీకేదో లోపల బాధ ఉంది. ఆ బాధ వల్ల, ఆ దుఃఖం వల్ల నీ ముఖంలో సంతోషం లేదు. నెహెమ్యా ఇంతవరకు నేను నీ విధంగా చూడలే నిన్ను. ఎప్పుడు నాకు గిన్నె అందించేటప్పుడు నువ్వు నీ ముఖం కలకలగా ఉండింది. ఇప్పుడేమో విచారముతో ఉన్నావు, ఇప్పుడేమో దిగులుతో ఉన్నావు, ఇప్పుడేమో బాధతో ఉన్నావు. ఏం బాధో చెప్పమంటున్నాడు రాజు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. నీకేం బాధో చెప్పమంటున్నాడు. ఎందుకు నువ్వు అంత దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? నీకేది సమస్య ఉందో చెప్పమంటున్నాడు. ఇప్పుడు చెప్పాలా చెప్పలేదా? చెప్పాలా? ఏం చెప్తున్నాడో చూద్దాం. 3వ వచనం. నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగాక. ఏం చెప్తున్నాడు చూడండి. నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా? నేను రాజుతో అంటే నీ రాజుకి చెప్పేశాడు సమస్య. హల్లెలూయా. అయ్యా నా పితరులు ఉన్న పట్టణము పాడైపోయిందయ్యా, గోడలు పడగొట్టబడ్డాయ్యా, ద్వారబంధరాలు కాల్ చేశారయ్యా. నా పితరులు ఉన్న పట్టణం పాడైపోతే నేనెట్ట సంతోషంగా ఉంటానయ్యా, నా దేవుని సన్నిధి ఆ విధంగా ఇబ్బందిలో ఉంటే, ఆ విధంగా పడగొట్టబడి ఉంటే, ఆ విధంగా కాల్చబడి ఉంటే నా ముఖంలో సంతోషం ఎట్టొస్తుందయ్యా? నా దేవుని మందిరములో ఉన్న సంతోషమే కదా నా ముఖంలో ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట!
ఈ చరణాన్ని అందరం పాడదామా? నీ సన్నిధానములో సంపూర్ణ ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సంపూర్ణ ఆరాధించుకునే విలువైన కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. పాడాలా? నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే. హల్లెలూయా. ఆ రెండు లైన్లు పాడదామా? డ్రమ్ము చప్పట్లదు, ఓన్లీ స్వరం ఎత్తి. రెడీ, స్టార్ట్. నీ సన్నిధానములో గట్టిగా, నీ ఎక్కడుందంట సంతోషం? రాజుకి అదే చెప్తున్నాడు. అయ్యా, నా దేవుని మందిరం ఆ విధంగా ఉంటే నేను ఎట్ట సంతోషంగా ఉంటానయ్యా, నా దేవుని సన్నిధి ఆ విధంగా ఉంటే నేను ఎట్టుంటానయ్యా. అక్కడ సంతోషం ఉంటేనే కదా నేను కూడా సంతోషం, నా దేవుని మందిరంలోనే కదయ్యా నాకు సంతోషం ఉంటుందని రాజుకు చెప్తున్నాడు తన బాధ. రాజు దగ్గర నిలబడి తన పరిస్థితిని చెప్తున్నాడు, దేవుని మందిరానికి జరిగినటువంటి పరిస్థితిని చెప్తున్నాడు. నేను ఒకటి చెప్పనా, కొన్నిసార్లు మనం దేవుని విషయాల దగ్గర అధికారులతో కూడా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాడా నెహెమ్యా? రాజుకు చెప్పలా? కొన్నిసార్లు మనం అధికారులతో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజున మన పరిస్థితులు అలాగే ఉన్నాయి. నిజంగా చాలామంది చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే, సమస్య ఒకవేళ వచ్చినా సరే ఆత్మానుసారుడి నెహెమ్యా తన సమస్యను చెప్పండి ఎవరికి చెప్తున్నాడు? రాజుకు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఆత్మానుసారుడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నెంబర్ 1, నెహెమ్యా స్థితి బాగుంది, అయినా కానీ దేవుని మందిరం కొరకు ఉపవాసం ఉంటున్నాడు, ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. నెంబర్ 2, తన పరిస్థితి చెప్పడం వల్ల రాజుకి, తన పరిస్థితి చెప్పడం వల్ల దేని పరిస్థితి చెప్తున్నాడు? మీకు రోమాపత్రికలో ఒక మాట చదివించాను నేను, గుర్తుందా? రోమాపత్రిక చూడకుండా చెప్పండి రా, 8వ అధ్యాయం చూపిస్తున్నాను చూడండి. 8వ అధ్యాయం ఎన్నో వచ్చును? 5వ వచ్చును. ఏందా వచ్చును? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. ఒకసారి ఈ మాట చెప్పండి, ఆత్మానుసారులు. గట్టిగా చెప్పండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. ఇంకోసారి బిగ్గరగా, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. ఇప్పుడు చెప్పండి, నెహెమ్యా ఆత్మానుసారుడా కాదా? తన పరిస్థితి బాగున్నా సరే మందిరం కొరకు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుని మందిరములో ఉన్నటువంటి అవసరం, దేవుని సన్నిధికి జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఘోరాన్ని ఎవరికి చెప్తున్నాడు? రాజుకి చెప్తున్నాడు. ధైర్యంగా రాజు దగ్గర నిలబడి చెప్తున్నాడు. బిడ్లరా, దేవుని కొరకు మనం ధైర్యంగా నిలబడాల్సినటువంటి రోజులు వచ్చేసాయి, వస్తున్నాయి కూడా. ధైర్యంగా నిలబడాల్సిన రోజులు. ఇంతకు ముందులాగా భయంతో ఉంటే కుదరదు. దేవుని సన్నిధికి రావాలంటే ఏముండాలా? అరే చెప్పండి గట్టిగా, ఏముండాలా? ధైర్యంగా ఉండాలా. రాబోయే రోజుల్లో అంత భయంకరమైనటువంటి పరిస్థితులు
రాబోతున్నాయి. అందుకని ముందుగా చెప్తున్న, ధైర్యముగా రాజు ముందర నిలబడ్డాడు. ఇది ఆత్మానుసారుడైన నెహెమ్యా గుణలక్షణం. మూడవ చూద్దామా? నెహెమ్యాలో మనం నేర్చుకోవాల్సిన మూడో లక్షణం 2 చెప్పేశాను కదా. దేవుని మందిరం కొరకు ఉపవాసం ఉన్నాడు, కన్నీరు విడిచాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. నెంబర్ 2, దేవుని మందిరంలో ఉన్న అవసరాన్ని ధైర్యంగా ఎవరికి చెప్పాడు? అధికారికి చెప్పాడు, రాజుకి చెప్పాడు. నెంబర్ 3 చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ విషయం దీన్ని మీరు చాలా పరిశీలించాలా. 2వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దామా? 19-20. అయితే హోరోనీయుడైన సంబలుడును, అమ్మోనీయుడైన దాసుడు, టోబియా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు, మమ్మల్ని హేళన చేసి మా పని ధృవీకరించి, మీరు చేయ పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా మనసారా చెప్పండి, హల్లెలూయా. అరే, 3వ గుణ లక్షణం నానా, చెప్పండి హల్లెలూయా. తెలుగులో ఒక సామెత ఉంది, చెడ్డ పని చేసే వాళ్ళకి ఊరు అడ్డం వరారంట, మంచి పని చేసే వాళ్ళకి వస్తారంట అన్ని అడ్డాలు. అవునా కాదా? నేను చెప్పింది అర్థమైందా? చెడ్డ పని చేసేవాడికి ఊరు అడ్డం రారు, మంచి పని చేసేవాడికి కాదా? ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడు వాడు చేసేది చెడ్డ పనే, ఎవరైనా అడ్డం పోతారు వాడికి? అడ్డం పోయినారనుకో చూపిస్తాడు తన పౌరుషం, తన కోపం. అందుకని అమ్మో చెప్పండి ఓడితో పెట్టుకునే బదులు నోరు మూసుకుని ఉండరని. మరి ఎవరు ఏ పనికి అడ్డం వస్తారు? మంచి పనులు చేసి చూడు, నువ్వు అడ్డం రాకపోతే నన్ను అడుగు. మంచి పనులు చేసి చూడు, అడ్డం రాకపోతే నన్ను అడుగు. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్నది మంచి పనా చెడ్డ పనా? రాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. తిరిగి ఏ యెరూషలేము మందిరము గోడలైతే కూల్చబడ్డాయో, ద్వారబంధరాలు అయితే కాల్చబడ్డాయో అక్కడికి వచ్చేసాడు. వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రజలారా రండ్రా అందరం కలిసా మళ్ళీ గోడ కట్టుకుందాం, రండ్రా అందరం కలిసా తిరిగి ద్వారబంధరాలు నిలుపుకుందాం, రండి అని పిలుస్తున్నాడు. కొంతమంది ఏమన్నారంటే, అయ్యా వస్తామయ్యా, మాకు కూడా కోరికగానే ఉందయ్యా, మాకు కూడా ఆశగానే ఉందయ్యా. ఈ విధంగా ప్రాకారాలు లేకుండా దేవుని మందిరం ఉన్నప్పుడు, ఈ విధంగా ప్రాకారాలు లేకుండా, ఈ ద్వారబంధరాలు లేకుండా దేవుని మందిరం ఉన్నప్పుడు మాకు కూడా బాధగానే ఉందయ్యా, మేం కూడా వస్తామయ్యా అని వస్తూ ఉంటే, వాళ్ళలో కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు నెహెమ్యా చేస్తున్న పనిని ఎగతాళి చేస్తున్నారంట. ఆ వచ్చిన మనం చదివాం, ఎగతాళి. ఒకసారి చూడండి, మళ్ళీ ఆ వచ్చినని మళ్ళీ చదవదామా? ఏం చేస్తున్నారు వాళ్ళు? అయితే కోరేనీయుడైన సల్మనుడును, అమ్మోనుడైన దాసుడైన టోబియాను వారును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి. ఒక్కసారి ఆలోచించండి, హేళన చేసి. హేళన అంటే ఎగతాళి చేశారు. చెప్పండి రా, ఏమని ఎగతాళి చేసి ఉండొచ్చు వాళ్ళు? పోనీ ఎలా ఎగతాళి చేసి ఉండొచ్చు? ఎగతాళి చేయడం అంటే ఉన్నారా? పోనీ మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఎగతాళి చేశారు నాన్న? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఎగతాళి చేశారా? ఏ విషయంలో అయినా చేస్తుంటారా? అరే చెప్తే కదా. చేస్తుంటారా? చేసినప్పుడు మీకు ఎట్టుంటుంది? ఎంత బాధ? శానా బాధ. అంటే ఎంత బాధో? ఇప్పుడు మనల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే, ఉదాహరణకి నేను డ్రమ్ము వాయించేటప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఈడు మొహమా చెప్పండి, ఈడు వాయిస్తాడు డమ్ము, అందరూ డమ్ము వాయించే పని అయితే ఇంకేమే అని ఎగతాళి చేశారు. అవును, నిజంగా చెప్తా. మెసేజ్ చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేదానికి పూనుకొని బైబిల్ చేతపట్టుకున్నప్పుడు కూడా ఈడు మొహమా, ఈడు వాక్యం చెప్తాడు, మనం వినాలా, ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ఒక అక్క అడిగిందంట, ఒక 15 నిమిషాలైనా నిలబడుకుంటాడా నీ కొడుకు అని అడిగిందంట మా నాన్నని. ఆయన వ్యాపారం పోతే, అంటే మెసేజ్ చెప్పేదానికి కనీసం ఒక
15 నిమిషాలు నిలబడుకొని చెప్తాడా అని అడిగిందంట ఒక అక్క బారిడిపాలెంలో. ఇప్పుడు చెప్పండి, నేను 15 నిమిషాలు నిలబడుకోగలనా? సాంసన్ నిలబడుకోగలనా? ఆయన నిలబడుకుంటాను అంటాడు. పోనీ ఎంతసేపు నిలబడుకోగలను చెప్పండి? యూట్యూబ్లో మన ప్రసంగాలు ఉంటాయి చూడండి, 1.5 గంట దాకా నిలబడుకొని ఉంటా, 1.75 గంట దాకా నిలబడుకొని ఉంటా, చెప్తానే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. ఇప్పుడు చెప్పండి, మాట్లాడుతూ ఉన్నానంటే లోపల సరుకున్నట్ట లేనట్ట? ఒరే, లోపల సరుకున్నట్ట లేనట్ట? ఇప్పుడు ఆటో పోతుందంటే డీజిల్ ఉన్నట్టేనా? దాంతో డీజిల్ ఉన్నంతసేపు ఆటో ఏం చేస్తుంది? పెట్రోల్ ఉన్నంతసేపు బైక్ ఏం చేస్తుంది? పెట్రోల్ లేకపోతే? ఇప్పుడు పెట్రోల్ ఉంది కాబట్టి కదా బండి పోతా ఉంది. ఎగతాళి. ఈడు మొహం ఈడు చేస్తాడు. హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నాన్న. ఎగతాళి చేస్తూనే ఉంటారు కూడా. ఎగతాళి చేయించుకోబడ్డాడు ఎవరు? నెహెమ్యా. ఈ రోజున కూడా మనల్ని కూడా హేళన చేసేవాళ్ళు ఉంటే వన్నే, ఉండకపోతే బాని. చూడండి ఎంత హేళన మనం అంటే, ఎంత ఎగతాళి మనం అంటే. ఎన్ని రకాలుగా ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారంటే అన్ని రకాలుగా ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. నేను ఒక మాట బల్ల గుద్ది చెప్తా, గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఒక సామెత ఉంది, ఎగతాళి చేసిన వాడి చేనే పంటకు వస్తుందంట. స్తోత్రం చెప్పండి. నిన్ను ఎవరైతే ఎగతాళి చేస్తాడో, ఎగతాళి చేసిన వాడు అక్కడే ఉంటాడు. ఎగతాళి చేయించుకున్నవాడే అభివృద్ధిలోకి వస్తాడు, డెవలప్లోకి వస్తాడు. ఇది సత్యం. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరన్నా మనల్ని ఎగతాళి చేశారనుకో, పుసక్కని తాంబేలు పురికాయలోకి లాక్కుంటుంది, చిప్పలోకి లాక్కుంటుంది పురికాయని. అట్లా లాక్కుంటారు. నన్ను వాళ్ళు ఎగతాళి చేశారు. ఇప్పుడు పాట పాడేవాళ్ళు ఎట్టంటే అట్లా పాడతారు, అంతే కదరా? పాట పాడేవాళ్ళు కరెక్ట్గా పాడతారా? ఫస్ట్లో పాడరు. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరో ఒకరు పులుసులు ఉంటారులే ఎగతాళి చేసేవాళ్ళు, ఏళన చేసేవాళ్ళు సంఘాల్లో, కుటుంబాల్లో. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ అందరికి వందనాలు. అందరికి కాదు, వాళ్ళకే వందనాలు. ఎవరికి? ఏళన చేసేవాళ్ళు. పతి బాని ఉంటేవాడినే లేకపోతే బాని అని అంటారు, రకాలు ఉంటారు. వాళ్ళందరికీ నిండా వందనాలు. వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు, ఎగతాళి చేస్తూనే ఉంటారు. ఎగతాళి చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే, ఎగతాళి చేసినప్పుడు మనకు ఫీలింగ్ ఎట్టుంటుందంటే, మనం పుస్తకని లాక్కుంటూ ఉంటాం. ఇబ్బా నేను ఇంక పాట పాడను, వాళ్ళు ఎగతాళి చేశారు కాబట్టి నేను ఇంకా పాట పాడను, వాళ్ళు ఎగతాళి చేశారు కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేయను, వాళ్ళు ఎగతాళి చేశారు కాబట్టి నేను ఇంకా బైబిలు చదవను. అట్టగాదు ఆలోచించాల్సింది. ఎట్ట ఆలోచించాలి చెప్పండి? ఇప్పుడు నన్ను ఎగతాళి చేశారు కాబట్టి ఇక మీదట నన్ను ఎగతాళి చేయనీయకుండా ఆ రేంజ్లో నేను ఉండాలా. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎగతాళి చేశారు కదా, రేపు చేసే ప్రార్థనకి ఇంక ఎగతాళి చేయకూడదు వాళ్ళు. రేపు పాడే పాటకి ఇంకనా. నేను అట్టే నేర్చుకున్నా డ్రమ్ము. నిజంగామ్మా, నేను డ్రమ్ అట్టే నేర్చుకున్నా. గుర్తుందా లేదో, కొంతమంది ఉన్నారు, దావేదయ్య, కృపదమ్మ, వీళ్ళు మాత్రమే ఉన్నారు అప్పుటోళ్ళు. రానమ్మా ఈ అప్పుటోళ్ళు. మీకు గుర్తుందమ్మా? మేము అర్ధరాత్రి కూడా డ్రమ్ము వాయిస్తలేదు నేను చర్చిలో. గుర్తుందమ్మా? అర్ధరాత్రి కాదు ప్రార్థన కాదు అది. అర్ధరాత్రిలో కూడా డ్రమ్ము కొడతాను. గుర్తుందా? వినబడి ఉంటుందిలే, ఇక్కడే కదా సాల్ ఉండింది. అర్ధరాత్రిలో డ్రమ్ము కొట్టేది. ఎందుకు కొట్టేదో తెలుసా? నన్ను చెప్పండి ఎగతాళి చేశారు. ఏమని ఎగతాళి చేశారు? ఈడు మొహమా ఈడు కొట్టేది అన్నట్టుగా ఎగతాళి చేశారు. కష్టపడి నేర్చుకున్నా, రాలా ఆ రూట్లో పోవాలా. మనోళ్ళు వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు కాబట్టి ఇక మీదట నేను పాట పాడను, ఇంకా తీర్మానం అంతేది. ఇంకా పాడదా మనిషి. ఇక మీదట నేను ప్రార్థన చేయను. అది కాదు, ఎగతాళి చేశారు నెహెమ్యా అని. ఒక మాట చూపిస్తా, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎలా ఎగతాళి చేశారంటే, 4వ అధ్యాయం 3వ వచనానికి రండి. ఏమని ఎగతాళి చేశారో చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవును. మీకు చదివిన వాళ్ళకి అర్థం అవ్వాలా. ఒకడంట టోబియా అనేవాడు. ఈ పేరుని పెట్టుకుందాం ఎవరికైనా బాగా తిట్టాల్సినట్టే.
టోబీ అంటే వాడి పేరు. ఓడంట నవ్వి, ఆడ రాయలేదులే, నేను ఊరికే చెప్తున్నా, నవ్వి అరే సురిగా పోరిగా ఏం పేర్లు వలివి మొత్తానికి ఆ పేర్లు వచ్చేసి. వీళ్ళంట గోడను కడుతున్నారంటే మందిరానికి, ద్వారబంధరాలు నిలబడుతున్నారంటే మందిరానికి. వీళ్ళు కట్టే రాతి గోడ ఎట్టుంటుందంటే ఒక నక్కగాన ఆ గోడ మీద ఎక్కిగాని దూకిందనుకో ఆ గోడ పడిపోతుంది. ఆ మాటలు అట్టే ఉన్నాయి అక్కడ. చూడండి నేను చదువుతా. వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననిను. ఎంత కేర్లెస్సో, ఎంత ఎగతాలో, ఎంత కేర్లెస్సో, ఎంత ఎగతాలో, ఎంత హేళనో. నక్క ఎగురు దూకితే పడిపోయే గోడ అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చిన్నప్పుడు నాకు ఇష్టం వచ్చిన ఒక ఆట ఉండింది, నేను ఆడుకునేది ఆ ఆటని. మా పిల్లలు ఎవరన్నా ట్రై చేస్తారు కావాలని నేను చూసా, ఒక్కరు కూడా మా లక్షణాలు రాలా. నా లక్షణాలు నాకు ఇష్టమైన ఆట ఏం ఆట అంటే బుజ్జినగూడు వండుకునే ఆట. ఏమాట? నేను వండుకుంటా బుజ్జినగూడు. అది చిన్ని పాత్ర ఒకటి ఉంటుంది, దాంతో బియ్యం వేసి నీళ్ళు వేసి పొయ్యి పెట్టి వండుకొని బెల్లం వేసుకొని గెలుక్కొని తినేది. ఆ కూడు వండుకోవాలంటే పందిలు వేసుకుంటా మళ్ళీ నేను. పందిలి ఏం పందిలు అంటే చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, ఆ పందిలో ఒకటి చిన్ని పందిలు వేసుకొని ఆ పందిల కింద నేను కూర్చొని బుజ్జిని కూడా వండుకొని తిని, అదొక అలవాటు నాకు, అదొక ఆట. ఒకరోజు పందిలు వేసుకున్నా, వంట వండుతా ఉన్నా మా వాళ్ళ ఇంటికాడ. వచ్చేసింది వాన. వాన దెబ్బకి నా పందిలు నిలబడుతుందా? ఇప్పుడు నేను ఎక్కడ వండుకోవాలంటారు? ఇంట్లోనో లేదా లోపల వండుకోవాలా? నేనేమనంటే పట్టుబట్టి కుదరదు, నేను దీనికి ఎందే వండుకొని తినాలనుకుని వండుకుంటా ఉన్నా. వాన కొంచెం ఎక్కువైంది, పైన బరువు నీళ్లు పడే కొద్దీ కూలి నా నెత్తి మీద పడింది. ఆ బుజ్జిని కూడా ఎటపోయిందో, పట్టోదవుడు ఇంట్లోకి. భలే పందిలు గట్టి అంటారా నేను. అంత గట్టిగా ఉంది పందిలి. నన్ను నేనే నవ్వుకున్నా కాసేపు, ఎగతాళి చేసుకున్నా. అబ్బాబాబా బలి చేసినంటారా నేను అని. ఎందుకు చెప్తున్నానంటే నెహెమ్యా గోడ కట్టడానికి మొదలుకున్నప్పుడు నక్క దాని మీద కూర్చొని ఎగిరి దూకితే పడిపోద్దని ఎగతాళి చేశారండి. ఇప్పుడు ఎంత బాధ వేసి ఉండాలా, ఎంత కోపం వచ్చి ఉండాలా, ఎంత దుఃఖం వచ్చి ఉండాలా. అరే రాజు దగ్గర నేను గిన్నెందిచ్చే స్థాయిలో నేను ఉన్నా, నా స్థాయి నా స్థానం వేరే లెవెల్లో ఉండింది. కానీ మందిరం బాగలేదని దీన్ని కట్టడానికి నేను వస్తే నాకు సహాయం చేయడానికి బదులు, నన్ను ప్రోత్సాహపరచడానికి బదులు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు. హే పోండ్రా ఆయన వదిలేసి పోలా. ఎగతాళి చేసినా సరే, ఎగతాళి చేయించుకున్న నెహెమ్యా 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి మళ్ళీ కట్టగలిగినాడు. కొట్టుగడిగా చాపట్లు. ఎన్ని రోజుల్లో కట్టేశాడు మరి చెప్పండి రా, ఎన్ని రోజుల్లో? 52 రోజుల్లో. మీకు ఒక చిన్న ప్రశ్న. మన ఆంధ్రాలో లేదా మన తెలుగు బార్డర్లో, తెలుగు వాళ్ళలో 52 రోజుల్లో ఒక మందిరాన్ని కట్టారు. ఏ మందిరం చెప్పండి? చాలా సింపుల్గా చెప్తారు. ఆయన ఆసియా ఖండంలోని పెద్ద పాస్టర్ అన్నట్టుగా. ఆయన పేరు సతీష్ కుమార్. ఆయన కట్టిన చర్చి కల్వరి టెంపుల్. ఎన్ని రోజులు కట్టారు? ఎందుకు వచ్చింది ఆయనకి ఆలోచన? నెహెమ్యా 52 రోజుల్లో ప్రాకారాలని కట్టి చూపించాడు. 52 రోజుల్లో. ఇప్పుడు చెప్పండి, నెహెమ్యా ఆత్మానుసారుడా కాదా? ఆత్మానుసారుడిని ఎలా చెప్పగలవు? టకటగా చెప్పండి. నెంబర్ 1 మర్చిపోయారు కదా. నెంబర్ 1 దేవుని మందిరం కొరకు ఏడ్చాడు, అంగలార్చాడు, ఉపవాసం ఉన్నాడు. నెంబర్ 2 దేవుని మందిరానికి సమస్య వస్తే ధైర్యంగా రాజు దగ్గర నిలబడి రాజుకి సమస్యని చెప్పాడు. నెంబర్ 3 ఎగతాళి చేయించుకున్నా సరే దేవుని పనిని చేసి చూపించాడు. బిడా ఎగతాళి చేస్తున్నారని దిగులు పడుతున్నావా? ఎగతాళి చేస్తున్నారని వెనక్కి వెళ్తున్నావా? వెనక్కి వెళ్ళబాక. ఎగతాళి చేసినోడు అక్కడే ఉంటాడు. ఎగతాళి చేసినోడు అక్కడే ఉంటాడు. ఎగతాళి చేయించుకున్న వాళ్ళు
ఏసేపుని ఎగతాళి చేశారా చేయలేదా? టక్కని చెప్పండి, చేశారా చేయలేదా? ఏమని చేశారు? కలలగానే ఓడు వస్తున్నాడు రోయ్ అని ఎగతాళి చేయలా, ప్రధానమంత్రి అయిపోయాడు. దావీదుని ఎగతాళి చేశారా చేయలేదా? ఏమని చేశారు? గొర్రెలు కాసుకునేవాడు రోయ్ మహారాజు అయిపోయాడు, అవ్వలేదా? మరి నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ మనం ఎదగతాం. 52 రోజుల్లో గోడను కట్టి చూపించాడు. అందుకే నేను అంటాను, ఆత్మానుసారులు ఏ విషయాల మీద మనసు పెడతారంట? ఆత్మ విషయముల మీద. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన అవసరాలు తీర్చాలంటే, మన కుదువులు తీర్చాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాల. మొదట ఎదిగిన వాళ్ళకి ఏమని బిరుదిస్తాడు దేవుడు? ఆత్మానుసారుల జాబితాలో ఒక వ్యక్తిని మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఆ వ్యక్తి ఎవరు? నెహెమ్యాలాగా మనము ఉండాలా. నెహెమ్యాలాగా దేవుని మందిరం కొరకు ఆలోచించాలా, దేవుని సన్నిధి కొరకు ఆలోచించాలా, ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా, అవసరం వస్తే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలగాల. ఎగతాళి చేసినా సరే వెనక్కి తగ్గకూడదు. నన్ను వినండిరా, ఎగతాళి చేస్తారు. కాకువారిపాలెం సంఘానికి ఒక కుటుంబం వచ్చేది. చాలా రోజులుగా ఆగిపోయినారు వాళ్ళు. సమస్య ఏంటో నాకు అర్థం కాల. ఎందుకు ఆగిపోయినారు అని ఒకరోజు నేను ఎంక్వైరీ చేస్తే ఆయన చెప్పాడు, ఆ వ్యక్తి చెప్పాడు, బైబిల్ అంట ఇటు సంకలో పెట్టుకొని వస్తానుంటే ఆ ఊళ్ళో వాళ్ళు రే పోతున్నాడు రే భక్తుడు అని అన్నారంట. ఏమన్నాడంట? భక్తుడు చర్చికి పోతున్నాడు రో అన్నారంట. ఇంకంతే ఓడికి తాంబేలులా కోపం వచ్చింది. తాంబేలు కోపం వస్తే ఏం చేస్తుంది? తలకాయని చిప్పలు ఒక లాక్కుంటుంది. నేను చర్చికే పోను, మొగ్గు చేసుకున్నాడు. ఎగతాళి చేస్తారు, ఎందుకు చేయరు? కానీ ఎగతాళి చేసిన వాళ్ళనే దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నేను కూడా చెప్తున్నాను, మీ అవసరం ఏముందో, మీ కొదువు ఏముందో, ఆ అవసరాన్ని, ఆ కొదువుని దేవదేవుడు తీరుస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే పని, మొదటి స్థానం దేవునికి ఇవ్వు. లోకాన్ని కదా చూడాల్సింది, లోకంలో ఉన్న వాటి వైపు కదా చూడాల్సింది, దేవుని వైపు చూద్దాం. దేవుడు మన అవసరాలు, ప్రతి అవసరాలు దేవదేవుడే తీర్చునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం విన్న నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఈ వాక్యము నీ చెవులో జొరబడి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని గుర్తెరుగు. ఏమనో తెలుసా? ఆత్మానుసారులంగా మనం ఉందాం. ఆత్మానుసారులు దేవుని విషయాల మీద మనసు పెడతారు, కానీ అపవాదిగాడు లోకాన్ని చూపిస్తాడు, లోకములో ఉన్న వాటిని చూపిస్తాడు. ఎంతకాలము లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ చూస్తూ పోతావు, అంతకాలం దేవుని దగ్గర నుంచి నీకు సహాయం రాదు. అంతకాలం దేవుడు నీకు ఏ సహాయం చేయడు. ఎందుకంటే నువ్వు లోకం వైపు చూస్తున్నావు కదా, ఎందుకంటే నువ్వు లోకాన్ని ఆశిస్తున్నావు కదా, ఎందుకంటే మొదటి స్థానము నువ్వు దేవునికి ఇవ్వడం లేదు కదా. అందుకని దేవుడు సూటిగా స్పష్టంగా నీతోనే మాట్లాడాడు. ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, లోకాన్ని కాదు నువ్వు చూడాల్సింది, ఆత్మానుసారుడిగా దేవుని వైపు చూడు. నెహెమ్యా ఏ విధంగా ఆత్మానుసారుడిగా, ఇదిగో 3 మంచి లక్షణాలు నెహెమ్యాలో మనం మాట్లాడుకున్నాము, అదేవిధంగా మన జీవితాలను కూడా దేవుడు బలపరిచినట్లు